హాయ్ అండి. ఇది నా ఆది డ్రెస్ అండి. నా ఆది డ్రెస్తో నేను ఈరోజు టాప్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. వీడియో అనేది చివరి వరకు చూడండి. ఇదిగోండి టాప్ అనేది ఈ విధంగా సింపుల్గా కట్ చేసుకోవచ్చు అన్నమాట. చూస్తున్నారు కదండి, టాపు సింపుల్గా మన ఆది టాప్తోనే, మన ఆది టాప్ ఉంటుంది కదండి, చక్కగా ఈ విధంగా మీరు కూడా కట్ చేసుకొని చక్కగా కుట్టుకోవచ్చు అన్నమాట. చాలా ఈజీగా చెప్పానండి. ఒకసారి మన వీడియో చూడండి. చాలా ఈజీగా చెప్పాను, ఖర్చుతో సహా. ఈ విధంగా మనకి వస్తుంది అన్నమాట టాప్ అనేది. ప్యాంట్ కూడా ఒకవేళ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను ప్రజెంట్ టాప్ అయితే స్టిచ్చింగ్ చేద్దామని ఈ విధంగా నేను మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఒకవేళ ప్యాంట్ స్టిచ్చింగ్ అలాగే మార్కింగ్ ఎలా చేసుకోవాలనేది చూపించమన్నా చూపిస్తాను అన్నమాట. మరి అలాగా నేను ఈ ఆది డ్రెస్తో ఎలా కొలిచాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. అందరికీ హాయ్ అండి. ఈరోజు నేను డ్రెస్ కటింగ్ ఏ విధంగా మనము కట్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియో అనేది చివరి వరకు చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే మన ఆది ఇది డ్రెస్ అయితే తీసుకోవాలి. ఇది కరెక్ట్ సైజ్ డ్రెస్ ఏదైతే ఉందో అది తీసుకోండి. ఇది నా కరెక్ట్ సైజ్ మాట. ఇది నేను తీసుకున్నాను. ఇప్పుడు మనము డ్రెస్ మెటీరియల్ మనకి తక్కువలో అమ్ముతారు కదండి, అది తీసుకోండి. సో ఈ విధంగా డ్రెస్ మెటీరియల్ అయితే ఉంటుంది కదా, చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం 4 ఫోల్డింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చూసారా, ఈ విధంగా 4 ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఇలా పెట్టేసుకోవాలి, చూడండి. ఇది మనకి కింద వస్తుందండి ఈ డిజైను. చూడండి ఇలా పెట్టుకోవాలి. క్లోజ్ అనేది అటువైపు ఉండాలి. చూడండి, ఇదిగో ఇలా నీట్గా సదురుకోండి. ఇలా సదిరిన తర్వాత ఇలా నీట్గా సదురుకోండి. ఇలా సదిరిన తర్వాత చూడండి, మన డ్రెస్ తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని ఈ షోల్డర్ రెండు కూడా ఈ విధంగా ఉండాలి. ఇలా హ్యాండ్స్ ఇలా పెట్టేసుకోండి, ఓకేనా. డ్రెస్ అనేది మనం ఇలా వేసుకోవాలి. ఈ విధంగా కొంచెం పైకే పెట్టుకోండి. డ్రెస్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. నీట్గా షోల్డర్ దగ్గర ఇలా పెట్టేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, డ్రెస్ అనేది ఈ విధంగా వేసేసుకోవాలండి. చూడండి, ఇది మనకి ఇక్కడ వస్తుందన్నమాట. ఈ డిజైన్ మనకి ఇక్కడ వస్తుందన్నమాట. సో అందుకనే నేను ఈ విధంగా డ్రెస్ అయితే ఈ విధంగా క్లాత్ మీద అయితే వేసేసాను. ఇప్పుడు మార్కింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. సో ఇలా నీట్గా ఒకవేళ మీకు ముడతలుగా ఉంటే కొంచెం ఒకసారి నీట్గా ఇస్త్రీ చేసేసుకోండి, మీకు ఇబ్బంది ఉండదు, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇక్కడ నుంచి చూపిస్తున్నాను చూడండి, నీట్గా కనిపిస్తుంది. ఈ విధంగా నీట్గా పరుచుకోండి క్లాత్ అదే మన డ్రెస్ అనేది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, చూడండి ఈ కుట్టు ఉంది కదండి, ఈ కుట్టు దగ్గర ఇలా ఒక లైన్ గీసేయండి. కుట్టు పైన ఒకటి, ఎందుకంటే మరి ఖర్చు ఉండాలి కదండి. సో ఖర్చు కోసం ఇంకొక లైన్ అయితే గీసాను అనమాట. మీకు వైట్ అయితే బాగా కనిపిస్తుందని వైట్ తీసాను. సో ఇంకా షోల్డర్ చూడండి, షోల్డర్ వచ్చేసరికి ఇక్కడ వరకు ఉంది కదా, ఇక్కడ వరకు. మరి కుట్టాలి కదండి, కుట్టడం కోసం ఇంకొక 1/4 ఇంచు ఇటువైపు అటువైపు తీసుకున్నాను. ఇంకా నెక్ వచ్చేసరికి ఇంతవరకు ఉంది కదండి, ఇంతవరకు ఉంది కదా, కుట్టడం కోసం ఒకటి ఇలాగా. అర్థమైందండి. ఇలాగా మనం మార్కింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి మనం రౌండ్ అనేది తీసుకోవాలి. ఇలాగా మీరు రౌండ్ తీసుకోవచ్చు, లేదంటే పలక మెడ అయినా తీసుకోవచ్చు. నేనైతే రౌండే తీస్తున్నాను. ఇలా రౌండ్ రావాలి. సో ఓకేనా. ఇంక ఇక్కడ వచ్చేసరికి చూడండి, ఇక్కడ చంక దగ్గర కూడా ఇలా ఎత్తండి. మనకి ఎక్కితే ఇక్కడ మార్కింగ్ ఉంటుంది ఇలాగా. సో ఇక్కడ మనకి కుట్టడం మనకి ఎంత కావాలనేది ఇలాగా కనిపిస్తుందా మీకు, ఇలా మార్కింగ్ చేసుకుంటూ రావాలి.
ఇక్కడ ఎక్కడైతే మనకి చూడండి కట్స్ ఉన్నాయో అక్కడ వరకు మీరు ఆపాలి. ఇలా చూడండి కట్స్ ఇంతవరకు ఉన్నాయన్నమాట. కట్స్ అనేది ఇంతవరకు ఉంది కదా. ఇంకా మీరు ఒక్క నిమిషం ఇంకెక్కడి నుంచి ఇలాగా లాక్కొచ్చేయండి. ఇలాగా అర్థమైందండి. ఇలాగా మీరు అక్కడ మనకి కట్స్ వస్తాయి అన్నమాట. సో అలాగా మనకి ఎదర నెక్ ఎంత కావాలో చూసుకొని మీరు నెక్ అనేది కొలుచుకోవాలి. ఓకేనా, అర్థమైందండి. ఈ విధంగా ఇక్కడ మీకు చంక ఆమ్ రౌండ్ అనేది రావాలి కదా. సో ఒక స్కేల్ అయితే తీసుకోండి, ఇలా ఒక లైన్ గీసుకోండి, ఇక్కడికి ఒక లైను, ఇలాగా ఇక్కడ 1 ఇంచ్ దాకా ఉండి ఇక్కడ కూడా రౌండ్ తీసేయండి. ఇలాగా ఇలా వస్తుంది. ఓకేనా, మీకు ఖర్చుతో సహా నేను కొలిచాను. ఓకేనా, మీకు ఎంత ఖర్చు కావాలో దాన్ని బట్టి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది షోల్డర్, మనకి ఇది కుట్టు. అది అర్థమవుతుందండి, ఇది కుట్టు. ఈ విధంగా మీరు మార్కింగ్ చేసుకోవాలి. పంజాబీ డ్రెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మీకు రెడీ అయిపోయింది. బ్యాక్ నెక్ వచ్చేసరికి మీ ఇష్టం అండి. బ్యాక్ నెక్ తగ్గించి పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే 2 సమానంగా అయినా మనం తీసుకోవచ్చు. నేనైతే 2 సమానంగానే తీసుకుంటున్నాను కాబట్టి నేను రౌండ్ అనేది పెట్టేసుకున్నాను. ఒకవేళ బ్యాక్ నెక్ మనకు తగ్గించాలంటే తగ్గించుకోవచ్చు, లేదు సమానంగా ఉండాలంటే సమానంగా మనం రౌండ్ తీసుకోవచ్చు, పలక తీసుకోవచ్చు. నాకైతే 2 సమానంగా ఉంది, సో అందుకని నేను రౌండ్ అనేది తీసేసుకున్నాను. ఓకేనా, ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది డ్రెస్. అర్థమైందండి మీకు. ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకి పై టాప్ అనేది చక్కగా కుట్టేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మార్కింగ్ అయితే తీసుకోండి. ఖర్చులతో సహా మనం తీసుకున్నామండి. ఖర్చులతో సహా నేను తీసి చూపించాను కదా, ఇదిగోండి ఈ విధంగా ఖర్చులతో సహా ఈ విధంగా మీరు మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా అండి, ఇంకా మనం కట్ చేసేసుకుంటే డ్రెస్ పై టాప్ అయితే రెడీ అయిపోద్ది అన్నమాట. ఇంకా కట్ చేసేసుకొని కుట్టుకోవడమేనండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.